కానీ ముఖ్యమైనది ఈ వైద్యం ఫలిస్తుందనే విశ్వాసం. చిన్నప్పుడు తేలు కుడితే మా నాన్నగారు నన్ను విశాఖపట్నంలో మంగళగిరి సీతారామయ్య గారి ఇంటికి తీసుకెళ్తే నాకు బాగా గుర్తుంది. ఆయన నా ముందు కూర్చుని పెదాలు కదుపుతూ ఏదో వర్లించేవాడు. నాకు భయంకరమైన బాధ. తర్వాత నన్ను నోరు తెరవమని నోట్లో ఏదో వేసేవాడు. విచిత్రం, మరో 10 నిమిషాలకు బాధ తగ్గడం ప్రారంభించేది. ఇప్పుడు ఆలోచిస్తే సీతారామయ్య గారు 2 స్థాయిల్లో వైద్యం చేశాడు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే విశ్వాసాన్ని పునరుద్ధరించాడు. నొప్పికి అసలు మందు ఏదో ఇచ్చాడు. మందు వల్ల నొప్పి పోయింది, మంత్రం వల్ల విశ్వాసం బతికింది. ఇది అపూర్వమైన చికిత్స. నాసాని, అంతర్జాతీయ ఖగోళ విజ్ఞానాన్ని మాత్రమే నమ్మే ఈనాటి విజ్ఞత ఒక గొప్ప స్థాయిలో శాశ్వతంగా మన సంప్రదాయంలో ఇన్సులేట్ చేసిన మరో విలువైన చికిత్సను వదులుకుంటోంది. ఇందుకు తులసిదాసు, డాక్టర్ తంబయ్య, మంగళగిరి సీతారామయ్యలే